ఎందుకు చనిపోతున్నామో తెలియక చనిపోయిన వారు కొందరు, చనిపోతున్నామని తెలిసినా కూడా ప్రాణాలను కాపాడుకోలేక చనిపోయిన వారు మరికొందరు. ఏదేమైనా కూడా మరణము తప్పించుట మనిషి వశం కాదు. నువ్వు తొడిగే చెప్పుకు గ్యారంటీ ఉంది, జోబుల పెన్నకు గ్యారంటీ ఉంది, గుండె సూదికి గ్యారంటీ ఉంది, నీ గుండెకు గ్యారంటీ లేదు. ఈరోజు ఇంట్లా రేపు మంట్ల ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. మనిషి యొక్క ప్రాణము నీటి బుడగ లాంటిది, పువ్వు లాంటిది అని దేవుడు చెప్తున్నాడు. పూసిన పువ్వు వాడిపోక మానదు, నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది. మనిషి జీవితం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకో. చనిపోతున్నానని కూడా భయం లేకుండా పెదవుల మీద నవ్వుతో చనిపో. ఎందుకంటే నేను చనిపోయినా రేపు నా దేవుడిని చూస్తాను, బ్రతికితే దేవుడు పని చేస్తాను, చనిపోతే నా దేవుడితో ఉంటాను అనే సంకల్పం నీకుంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయినా ధైర్యంగా చచ్చిపోతావు, సంతోషంగా చచ్చిపోతావు. ఆమేన్.